I know. Boss, ఇద్దరు తీసుకోవు, నా ఫోన్ తీసుకోవు, బ్రేక్ చేసావు, అబ్జర్వ్ చేసావు. వీడు మళ్ళీ మొదలు పెట్టాడు జాను, మళ్ళీ మొదలు పెట్టాడు. నువ్వు ఊరుకో. వీడు మామూలుగా మాట్లాడితేనే ఏమీ అర్థమై సావదు, ఇలా ఉద్రేకంగా అరుస్తూ మాట్లాడితే ఏం అర్థమవుద్ది? ఈ both break my trust. ఇప్పుడు అర్థమైంది జాను, ఇందాక తెలుగులో చెప్పాడు, నా బుర్రకెక్కల. మనమంట వాడి ట్రస్ట్ బ్రోక్ చేసామంట, అంటే ముఖ్యంగా నువ్వు అనుకుంటలే. సరే, వాడు ఇలా రెచ్చిపోతుంటే ఎక్కడో చోట కంట్రోల్ చేయాలి. అయినా బన్ను, వాట్సాప్లో ఎవరితో నువ్వు చాటింగ్ చేస్తున్నావు? ఆ పైన నెంబర్లు ఆడాలయ్యా మగాళ్ళయ్యా? వాడి ఫేసులో చూసావా, కోపం పోయి కీచురాయి మొహంలా తయారైంది వాడిది. నువ్వు కూడా దొరికిపోయే ముందు అలానే ఉంటావు, గుర్తుందా? సరే, అరే ఏం చేస్తున్నావురా ఫోన్లో? దొరికాడు జాను. ఏం చేస్తున్నావు ఫోన్లో? నేను ఏం చేయలేదు. మమ్మ, డాడీ నీ వెడ్డింగ్ యానివర్సరీకి సర్ప్రైజ్ చేస్తాను. ఓహో, నా బంగారు కొండే, నువ్వు చెప్పిన దానికి నా మనసు పొంగిపోతుందిరా. వేడి వేడిగా నీకు ఏదైనా పట్టుకొస్తానే. పిల్లోడిని చూసి నేర్చుకో. నువ్వు చాలా గ్రేట్ రా బన్ను, మొత్తాన్ని భలే మేనేజ్ చేసాను మేము అమ్మాయిని. నేను చూసి నేర్చుకోవాల్సిందే. మామూలుగా అట్లకాడ కాలిస్తే ఈ సరికి ఆరిపోతుంది. చల్లదనం పెరిగేలోపే దీన్ని వేడెక్కించాలంటే ఇన్స్టెంట్ వాత. బన్ను, నువ్వు చెప్పిన దానికి నా మనసు పొంగిపోతుందిరా. వేడి వేడిగా నీకు ఏదైనా పట్టుకొస్తానే. అయిపోయిన వెడ్డింగ్ యానివర్సరీని సంవత్సరానికి ఎన్నిసార్లు చేస్తావురా? అందుకే వేడి వేడిగా ప్రజెంట్ పట్టుకొచ్చా. సర్ప్రైజ్. ఎవరు ఫస్ట్? మరి సపోర్ట్ చేసినందుకు నీకు కూడా ఉండాలి కదా జాను. సో ముందు నువ్వే ఉన్నావు, ఇప్పుడు ఎవరు ఫస్టో తెలిసిపోయింది. బిట్టు సౌండ్ వస్తుంది కదా, విజులుదమ్మా. దీన్ని బట్టి నీకేమర్థమైందిరా? వెళ్ళిపోయిన వాళ్ళని వదిలేరా, నీకేమర్థమైందో చెప్పరా? దొరికినా క్విక్గా లంచ్ చేయాలి, లైక్ డాడీ. అది కాదురా అర్థం అవ్వాల్సింది. టెక్నాలజీ తేరగా దొరికిందని తిక్కగా వాడకూడదురా. దాన్ని కూడా జాగ్రత్తగా వాడుకోవాలి. ఏదో ఒక రోజు ఉన్న అవకాశం కూడా పోద్దని. అర్థమైందా?